అమరావతిలో ప్రధాని మోడీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సిఆర్డీఏ అధికారులు. ఎంవీఐపీ, వీవీఐపీ, వీఐపీలు ప్రకాశం బ్యారేజీ నుంచి సభ ప్రాంగణానికి వెళ్లే 5.5 కిలోమీటర్ల రోడ్డును సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. గంటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్ ప్రారంభం కాబోతుంది. ఈ టూర్కి సంబంధించి కూడా ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం సిఆర్డీ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జంక్షన్ ఉంటుంది, ఈ జంక్షన్ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ N9E4 రహదారికి సంబంధించి ఏదైతే మధ్యలో N9E4 జంక్షన్ ఉంటుందో ప్రస్తుతం మనం ఆ జంక్షన్ వద్దే ఉన్నాం. కరెక్ట్గా ఈ జంక్షన్ నుంచి 500 మీటర్ల దూరంలోనే ప్రధానమంత్రి సభా వేదిక జరగబోతోంది. అమరావతి సభా ప్రాంగణానికి వెళ్లేందుకు మార్గం ఎంవీఐపీ, వీవీఐపీ, వీఐపీ రూట్. అంటే కేవలం ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం కూడా వీవీఐపీలు, ఎంవీఐపీలు, వీఐపీలకు సంబంధించిన రూట్ మ్యాప్కు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా సిఆర్డీ అధికారులు పచ్చదనానికి, చెట్లదానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. గత 4 రోజుల కాలంగా రోడ్డుకి సీడ్ యాక్సిస్ రోడ్డు 1, 2, 3 సీడ్ యాక్సిస్ రోడ్లు, 6 రైళ్ల సీడ్ యాక్సిస్ రోడ్డు అంటారు. మొత్తం చెట్లతో పచ్చదనానికి బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్ అనే రీతిలో కూడా 3 వైపులా చెట్లని పెంచి పచ్చదనానికి గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే నిన్న మొన్న అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో మంత్రులు అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారు నిర్వహించిన సమీక్షా సమావేశాలకి మరికొన్ని గంటల్లోనే ఒక అద్భుతమైన కార్యాచరణకు సంబంధించి రూపొందే అవకాశం కనిపిస్తోంది. సో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం కూడా దాదాపుగా చంద్రబాబు నివాసం కరకట్ట దిగిన వద్ద నుంచి మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద నుంచి కూడా ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో కూడా రోడ్డుకి 3 వైపులా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఆ రోడ్లకి డివైడర్లకు మొత్తం కూడా పచ్చని చెట్లు, పూలతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. వాస్తవానికి ఈ రోడ్లు కనుక మనం చూస్తే ఇది సీడ్ యాక్సిస్ రోడ్డా లేకపోతే పార్కా అనే రీతిలో కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో సిఆర్డీ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. సో ఆ విస్తృతమైన ఏర్పాట్లలో భాగంగానే ఈ పార్కు లాంటి డివైడర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పచ్చని చెట్లు అలాగే పూర్తి స్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఎంపిక చేసిన పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పచ్చని చెట్లతో పూర్తి స్థాయిలో కూడా సుందరంగా అద్భుతంగా అయితే మాత్రం సిఆర్డీ అధికారులు తీర్చిదిద్దారు.